కానీ ఈ చిత్తశుద్ధి కేసీఆర్కు లేదు, ఈ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కృష్ణా వాటర్ విషయంలో చిత్తశుద్ధితో వేరం చేయడం లేదు. అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. మీ వైఖరి ఏంటో చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము బలవంతంగా పోలీసుల తుపాకులు పెట్టి వాటర్ తీసుకొని పోతే 2 నెలలుగా మీరు వచ్చిన తర్వాత మీ యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పలేదు. ఇద్దరు కలిసి, ఈ 2 పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కూర్చొని మాట్లాడుకోండి. కేసీఆర్ జగన్ మంచి మిత్రులు, మరి ఎందుకు మాట్లాడుకోలేదు? ఎందుకు తుపాకులు వచ్చినాయి? ఎందుకు ముళ్ళ కల్చలు వచ్చినాయి? ఎందుకు అర్ధరాత్రి డ్యామ్ స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికారులు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? అప్పుడు ఆయన మాట్లాడలేదు. కేసీఆర్ అప్పుడు మాట్లాడు. ఇప్పుడు వెళ్తా ఉన్నాడు ఆడికి నల్గొండకు, ఇప్పుడు వెళ్ళి మీటింగులు పెడతా ఉన్నాడు. ఆ రోజు ఏం చేశామని అడుగుతా ఉన్నాడు. నీ చేతుల్లో అధికారంలో ఉండింది కదా, మీ మిత్రుడు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మీ సన్నిహితుడు కదా, మరి మీరు ఎందుకు ఆ రోజు ఆపలేదు? నేను ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాను. 2 నెలలు అయింది, మీ వైఖరి ఏంటో చెప్పాలి. ఎట్లా పరిష్కారం చేసుకుంటారో చెప్పాలి. మీరు పరిష్కారం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాల పనులు ఉన్నాయి. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఈ సమస్యలు ఏవైనా వస్తే పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఏ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కాదు ముఖ్యం. సమస్య పరిష్కారం చేయాలా వద్దా, చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అనేది ఏకైక అంశం. అది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత నిర్వర్తిస్తే ఒక మాట, నిర్వర్తించకపోతే పట్టించుకోవడం లేదు. ఇది పూర్తిగా 2 నాలుకల ధోరణితో ప్రజల మధ్యలో విభేదం సృష్టించడం కోసం, ప్రాంతీయ విద్వేషాలు మళ్లీ రెచ్చగొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈరోజు కేసీఆర్ గారు నల్గొండకెళ్లి ఆ విషయం మీద మాట్లాడుతున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, తెలంగాణ ప్రజలు మీ 10 సంవత్సరాల ప్రభుత్వ పాలన చూశారు. ఈరోజు ప్రజలు మీ రెచ్చగొట్టే మాటలను పట్టించుకోరు కేసీఆర్ గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తా ఉంటే ఈరోజు ఈ విషయాలపైన ఒక దిక్కురు కృష్ణా వాటర్ పైన, మరొకరు కాళేశ్వరం పైన రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తా ఉంది, విజ్ఞప్తి చేస్తా ఉంది. ఈ 2 పార్టీల యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పేరు మీద ఉన్నటువంటి సానుకూల ధోరణి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ 2 పార్టీలకు ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు. జస్ట్ దే వాంట్ టు డైవర్ట్ నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి పాపులారిటీని, ప్రజల దృష్టిని మళ్లించడం కోసము, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి కుట్రతో ఈ 2 పార్టీలు ఈ రకమైనటువంటి మరి నాటకాలకు తెరలేపారు. అయినప్పటికీ కూడా రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు మేడిగడ్డ మీదనో కృష్ణా వాటర్ మీదనో జరిగేటువంటి ప్లెబిసైట్ కాదని
ఈరోజు తెలంగాణ ప్రజలు కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి హక్కులు ఏ రకంగా రక్షించుకోవాలో ప్రజలకు తెలుసు. కాళేశ్వరం మీద అవినీతి పైన ఏ రకంగా దర్యాప్తు జరగాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. అదేవిధంగా రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలో కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మీ జిమ్మిక్కులు, మీ నాటకాలు, మీ చిత్ర విచిత్ర వేషాలు, మీ మోసాలు ఏవి కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ రెండు పార్టీలను ఓడిస్తారు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలోనూ గెలుస్తాము. అద్భుతమైనటువంటి మెజార్టీతో దేశంలో నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవుతారు. ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు రెండు పార్టీలు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇప్పుడున్న 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కోటేసినా, బీఆర్ఎస్ పార్టీ కోటేసినా ఆ ఓటు మూసీ నదిలో వేసినట్టే. రాహుల్ గాంధీని నమ్ముకొని ఓట్లేస్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. మధ్యలో ముంచేస్తాడు ఆయన. వాళ్ళకున్నటువంటి 40 స్థానాలు కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు గెలుస్తాం బీజేపీ. కర్ణాటకలో ఇప్పుడున్న సీట్ల కంటే ఇంకో 2 సీట్లు ఎక్కువ గెలుస్తాం. తెలంగాణలో ఇప్పుడున్న 4 సీట్లకు అదనంగా డబుల్ డిజిట్లో ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ సీటు, ఓవైసీ సీటును కూడా సవాల్ చేస్తూ ఆ సీట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి గెలవడం కోసమే పోటీ చేస్తున్నాం. కాబట్టి తెలంగాణలో ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. పూర్తిగా మా శక్తిని కేంద్రీకరించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలలో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచినా తెలంగాణ నుంచి, లేకపోతే ఒక్క సీటు బీఆర్ఎస్ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. ఒక్క సీటు బీఆర్ఎస్కు రాకపోయినా, కాంగ్రెస్కు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కానీ దేశంలో ఒక బలమైన నాయకత్వం, ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం, దేశాన్ని ముందుకు నడిపించే ధైర్యం గల నాయకత్వం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. అది నరేంద్ర మోడీ గారు ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దేశానిది, గెలుపు ప్రజలది, గెలుపు భారతీయ జనతా పార్టీది, గెలుపు నరేంద్ర మోడీ గారిది. రాష్ట్ర ప్రభుత్వము అది రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అది రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు సిబిఐ దర్యాప్తు కోరితే, ఈవెన్ మేము ఇంకొక ముందుకు వెళ్ళాను ఒక మాట, ఈవెన్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టులో పిల్ వేసి హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు కూడా చేయించవచ్చు. రాష్ట్ర హైకోర్టు నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు చేస్తే సిబిఐ నేరుగా హైకోర్టుకు రోజువారీ నివేదిక ఇస్తుంది. కాబట్టి దానికి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మేము ఇంతకుముందే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా లేకుండే మొన్న కాన్స్టిట్యూట్ చేశాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత అది కూడా కారణము కేసీఆర్ గారే. అది సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసు ఉండగా ట్రిబ్యునల్ చేయడానికి వీలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే ముఖ్యమంత్రి గారి ఉత్తర్వులు రాసి మీరు సుప్రీంకోర్టులో కేసు విడ్రా చేసుకోండి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ మేము కాన్స్టిట్యూట్ చేస్తామని. ఈరోజు మొన్న ఎన్నికలకు ముందు ఆయన విడ్రా చేసుకుంటే మేము కూడా ప్రధానమంత్రితో మాట్లాడి ఆ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా మేము కాన్స్టిట్యూట్ చేశాం.
పూర్తిగా రెండు రాష్ట్రాలు కూడా ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించి సామరస్యంగా చర్చించుకొని సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. రాజకీయాలు ఎందుకై పొత్తులు ఏముండవు. ఇక్కడ ఆ రాష్ట్రం గురించి నేను చెప్పను, మన రాష్ట్రం గురించి చెప్తాను, మన తెలంగాణ గురించి. ఈ రాష్ట్రంలో పొత్తులు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ 17 సీట్లు కమలం పువ్వు గుర్తు మీద భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే పోటీ చేస్తారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఫైటింగ్ చేసుకుంటూనే రాజకీయపరమైన కార్యక్రమం, కానీ బీజేపీ మాత్రం ప్రేక్షక పాత్ర వహించింది అసెంబ్లీలో కానీ బయట. మాకు మొదటి నుంచి కూడా ప్రేక్షపాత మీరు వినాలా, ఖచ్చితంగా మా యొక్క స్టాండు శాసనసభలో చెప్పాము. కాబట్టి మీరు కూడా మేము మాట్లాడితే లోపల పేజీ, వాళ్ళు మాట్లాడితే బయట పేజీ, ముందు పేజీ. కాబట్టి మీరు కూడా న్యాయపరంగా ఆలోచన చేసి ఈ యొక్క వ్యవస్థలో మీ యొక్క సహాయ సహకారం కూడా కావాలని కోరుతున్నాను. నేను ఇంత మాట్లాడుతున్నా కదా, ఎక్కడైనా ఇన్సిడెంట్ ఒకటైనా ఉందా? ఈ యొక్క బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎన్నడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏనాడైనా కలిసిన చరిత్ర మాలదా వాళ్ళదా? వాళ్ళది చరిత్ర, అనేక చరిత్ర. కలిసి పోటీ చేశారు, కలిసి ఢిల్లీలో పనిచేశారు, కలిసి ఇక్కడ పనిచేశారు. బీఆర్ఎస్ నాయకుడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, కాంగ్రెస్ పార్టీలో పుట్టిన బిడ్డనే అయినా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎవరికి భయపడము. ఏదైనా ఉంటే బహిరంగ చెప్తాం, భయపడాల్సిన అవసరం మాకు లేదు. కలిస్తే కలిపి కాపు ఈరోజు తెలంగాణలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని లేకపోతే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఒక్క సీటు బీఆర్ఎస్కి వచ్చినా అది తెలంగాణ కొరిగేది ఏం లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. ఏం చేయమని పార్టీ ఏరది. సుప్రీంకోర్టులో ఉంది, దర్యాప్తు కూడా ఆపేసారు. కాబట్టి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే దాని దర్యాప్తు కొనసాగుతుంది. అది ఒక మినిస్టర్గా నేను చెప్తున్నాను, బీజేపీ ప్రెసిడెంట్ పని కాదు. యాజ్ ఎ మినిస్టర్ ఆల్సో ఐఎమ్ టెలింగ్, ఇఫ్ సుప్రీంకోర్టు గివ్ క్లియరెన్స్, అది కేసు ఉన్నది, ఆ కేసు 21 ఉంది. ఆ కేసు క్లియరెన్స్ ఇస్తే మా దర్యాప్తు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి 120 మంది మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని, అందరినీ కాదు. 120 మందిని పిలిచి ఎంక్వైరీ చేశారు, అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు. కాబట్టి మీరు అడిగిన కేసు ఏదైతున్నదో ఆ కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వాదనలు వినిపిస్తున్నాం. దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది, వేగవంతంగా జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఢిల్లీ డిప్యూటీ సీఎంతో సహా జైల్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి మీద కూడా ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఎవరున్నా దేశంలో అవినీతి విషయంలో వాళ్ళు ముఖ్యమంత్రి కొడుకులు, డిప్యూటీ ముఖ్యమంత్రుల, పార్లమెంట్ సభ్యుల, శాసన సభ్యుల కాదు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి ఏ వ్యక్తిని కూడా వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా ఆధారాలు దొరికితే న్యాయస్థానం ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరినైనా చేస్తుంది. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు.